ఈ చిన్ని కుండీలో ఉండే అక్కడక్కడ ఉండే ఈ కొత్తిమీరల్ని కోసేస్తున్నాను. అసలు ఎందుకు ఇంత తక్కువ ఉన్నాయి ఈ కుండీలో కొత్తిమీర అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఏం జరిగింది అంటే కొత్తిమీర పెంచుదామని చెప్పి ధనియాలు ఈ కుండీలో ఏసేసామనమాట ఎప్పుడో. కానీ అవి సరిగ్గా రాలేదు. సరే అని చెప్పేసి ఆ మట్టి మొత్తం తీసేసి చిన్న చిన్న పిలకలొచ్చుంటే అవన్నీ తీసేసి దాంట్లో వేరే చెట్టేసేసామనమాట అదే కుండీలో. అక్కడక్కడ ఉండిపోయినవి మాత్రం కొత్తిమీర వచ్చేసాయి. ప్రాపర్‌గా వేసినప్పుడేమో రాలేదు. సో, చాలా కొన్ని కొత్తిమీర ఉన్నాయి. సరే అని చెప్పేసి ఈరోజు కర్రీ చేస్తుంటే ఈ కొత్తిమీరలన్నిటినీ తీసేసి వాటిని హ్యాపీగా కడిగేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి చేస్తున్న కర్రీలో వేసేసి తినేసాను. ఇలా బీరకాయ కర్రీ చేస్తున్నానండి. దాంట్లో కొత్తిమీర వేసేసి తినేసాను. యాక్చువల్‌గా మన ఓన్‌గా ఏదైనా చేసుకుంటే ఇట్లాగా కొత్తిమీర కానీ, ఆకుకూరలు కానీ, వెజిటేబుల్స్ కానీ మన ఓన్‌గా మనం పెంచుకొని, పండించుకొని అవి కోసుకొని తింటే ఆ ఫీలే వేరు కదండీ! మీకు కూడా ఇష్టమా ఇలా? చెప్పండి కామెంట్స్‌లో.